అనగనగా ఒక చిన్న ఊరిలో పిల్లలు ఆనందంగా ఆడుకుంటున్నారు. వినాయక చవితి దగ్గరికి వచ్చింది. రవి అనే బాలుడు మార్కెట్‌కి వెళ్ళాడు. అక్కడ 2 రకాల వినాయక విగ్రహాలు ఉన్నాయి. ఒకటి మట్టితో చేసినది, మరొకటి ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేసినది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేసినది రంగులమయంగా మెరిసిపోతూ అందంగా కనిపించింది. రవికి అది బాగా నచ్చింది. కానీ తాతయ్య అన్నాడు, "ఈ రంగులతో ఉన్న విగ్రహం అది సముద్రంలో కలిసినప్పుడు చేపలు చనిపోతాయి. నీరు కలుషితమవుతుంది. ప్రకృతికి నష్టం జరుగుతుంది. కానీ మట్టి వినాయకుడు నీళ్ళలో కలిస్తే అది మళ్ళీ ప్రకృతిలో భాగమవుతుంది. నేలలో పంటలు పండేందుకు ఉపయోగపడుతుంది. పర్యావరణానికి మేలు జరుగుతుంది." తాతయ్య మాటలు విన్న రవి అర్థం చేసుకున్నాడు. చివరికి మట్టి వినాయకుడినే ఇంటికి తీసుకొచ్చి సంతోషంగా పూజ చేశాడు. పండగ అయిపోయిన తర్వాత గంగలో విగ్రహాన్ని నిమజ్జనం చేసినప్పుడు అది గంగలో కలిసిపోయింది. చేపలు, పక్షులు అన్నీ సంతోషంగా ఉన్నాయి. ప్రకృతిని కాపాడుకోవాలంటే మట్టితో చేసిన వినాయక విగ్రహాలనే వాడాలి. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ప్రకృతికి హానికరం.